డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామంలో గల శ్రీ చైతన్య ఆసుపత్రి వారి నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైంది. మలికిపురం మండలం గ్రామానికి చెందిన కందికట్ల మంగ గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆపరేషన్ కు తీసుకువెళ్తే ముందర మత్తు ఇంజెక్షన్ చేశారు. మత్తు ఇంజెక్షన్ చేసిన 10 నిమిషాలలో కందికట్ల మంగ మరణించింది. మంగ గుండెపోటుతో మరణించిందని వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. మంగ మృతికి కారణం అధిక మోతాదులో మత్తు ఇవ్వడమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి మంగ కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అసలు కుదరదు బాబు. నా అమ్మను బ్రతికించమనండి బాబు. మేమేం ఆశించట్లేదు బాబు. మేము ఆయన ఆశించలేదు బాబు. నువ్వు కంగారు పడకన్నారు నన్ను. నా అమ్మని ఇలా చేస్తారనుకోలేదు. నా అమ్మని ఇలా చేస్తారనుకోలేదు బాబు. నా అమ్మని ఎలా చేస్తారనుకోలేదు బాబు. నా అమ్మకి అంత మాట చేశారు బాబు. చెట్లే ఏం బాధ లేదని చెప్పారు బాబు. నా అమ్మకు నా అమ్మకి ఏం బాధ లేదన్నారు. అంత మాట చేశారు నా అమ్మకు. నేను క్షేమంగా తీసుకొస్తామమ్మా అన్నారు బాబు. నా అమ్మను రాత్రి నుంచి పడి కాపులు కాసుకున్నాం బాబు. రాత్రి నుంచి చెక్ చేస్తానే ఉన్నారు బాబు. నా అమ్మను నా అమ్మ ఎంత కన్నాడు చేరిపోయింది క్షేమంగా బాబు. నాకేం భయం లేదు. అది నేను వచ్చేస్తానన్నది బాబు. నా అమ్మను మోసం చేశారు. నా అమ్మకేమవుతుందంటే ఏమీ కాదమ్మని అమ్మను క్షేమంగా తీసుకొస్తామన్నారు బాబు. మా అమ్మను మాకు అప్పు చెప్పమని బాబు. నా బిడ్డ నాకు అప్పు చెప్పమని బాబు. మాకు మేమేం ఆశించట్లేదు. మా బిడ్డ కావాలి బాబు మాకు. డాక్టర్ గారితో మాట్లాడాను. డాక్టర్ గారు అన్ని చెయ్యాలమ్మా, గుండు అన్ని స్టెప్ చేయాలన్నారు. అన్ని చేశారండి. అమలాపురం పంపించాలమ్మా అన్నారండి. అమలాపురం కూడా పంపించామండి. మా ఆడపడుచుని రిపోర్ట్లు అన్ని బాగానే వచ్చినాయి అమ్మ. శనివారం జాయిన్ అయిపోమనమ్మా, ఆదివారం ఆపరేషన్ చేసేస్తామన్నారు. 2 చేస్తే ఇబ్బంది కదమ్మా, 2 ఒకేసారి చేయాలంటే ఇబ్బంది కదా అన్నారు. మా ఆడపడుచు అందా సర్జరీ చేసేస్తానన్నారు కదా వదిన. 2 ఒకేసారి 2 సార్లు ఏం బాధపడినాను, ఒకేసారి చేసేయమని వదిన అన్నదండి. అలాగే అన్నాను. డాక్టర్ గారితో మాట్లాడాను. రాత్రి డాక్టర్ గారు వచ్చారు బాబా. డాక్టర్ గారితో మాట్లాడాను. నీకేం పర్వాలేదమ్మా, నీ ఆడపడుచు నీకు క్షేమంగా అప్పు చెప్తాను, నీకేం ఇబ్బంది లేదు అన్నారండి. రాత్రి చెకప్ చేశారు. పొద్దున్న తెల్లారుజామున వచ్చి నర్సు వచ్చిందండి. 2 జాట్లు వేసి ఆవిడకి చీర కట్టేయమ్మా, స్నానం చేపించేసి నేను చల్లని బాటిల్ వేస్తాను అన్నదండి. అలాగే చేశానండి. 2 జాట్లు వేసేసావు ఎందుకు వదినా, నాకు వేయమన్నారా అని అడిగింది మా ఆడపడుచు. అమ్మ చేస్తే అలాగే చేస్తారు, మరి నువ్వేం కంగారు పడి. నాకేం కంగారు లేదు వదినా, టెన్షన్ లేదు, నేను బాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి అన్నది. బాగానే ఉంది బాబా. చల్లని బాటిల్ పెట్టారు. చల్లని బాటిల్ సగం ఎక్కింది బాబా. అప్పుడు నర్సులు వచ్చి టైం అయిపోయింది రామని తీసుకొచ్చారు. నేను నా మొగుడు కూడా ఉండి తీసుకెళ్ళాం బాబా. పైకి గదికాడికి వెళ్ళాను. అమ్మ ఇక్కడే ఉండి నేను వచ్చేతాను క్షేమం, నువ్వేం కంగారు పడకో అన్నది. డాక్టర్ గారిని పదే అడిగాను, నా బిడ్డకి ఏం కాదు కదండి అని. అమ్మ నువ్వు టెన్షన్ పడక, అన్ని నీకు తెలుసు కదా, ఒకేసారి చేస్తామని చెప్పాం కదా, సర్జరీ చేస్తానమ్మా, నేను ఏం పోయట్లేదు కదా
అన్ని పెట్టి నీకు క్షేమంగా అప్పచెప్తానన్నారు బాబా నా అమ్మలు. నేను బతుమాలాను అక్కడికనే గేటు కాడికి వెళ్ళి చూసారు బాబా, అంత మాట నన్ను రావద్దని గెంటేశారే నా అమ్మను. నా అమ్మ కోసం నేను చూశాను బాబోయ్, కుదిపేశారు నా అమ్మను కుదిపేశారు. 10 మంది 20 మంది ఉన్నట్లోనే నా అమ్మను కుదిపేశారు బాబోయ్. ఊపిరి అందట్లేదు, గుండె ఆగిందన్నారు బాబోయ్. నా అమ్మ గుండె ఆగిందన్నారు. అమ్మో పడతాదో ఒక బాగుని చూస్తామన్నారు బాబా. మళ్ళీ 1 గంట పోయిన తర్వాత మళ్ళీ అడిగితే కంగారు పడకని మాకు సాధ్యమైనంత మట్టుకు చేస్తున్నామని చెప్పారే తప్ప ఎలాగని మాకు చెప్పలేదు బాబోయ్. నేను వెళ్ళి అక్కడికి అంత మాట చూస్తున్నాను బాబు, గుమ్మం కాడికి వెళ్ళా నేను అంత మాట చూశాను బాబోయ్. నేను ఎంతమంది 10 మంది ఏకమై కుమ్మారమ్మో నా బిడ్డను. ఆయన బిడ్డకు ఊపిరి రాలేదు బాబోయ్, మత్తెట్టామని చెప్పారు బాబోయ్. మత్తెట్టామా మత్తులోనే గుండె ఆగిందన్నారు కానీ అన్ని రిపోర్ట్లు బాగున్నాయి అన్నారు బాబు. అంత మాట చెక్కింగే, అంత మాట రిపోర్ట్లు అన్ని చెక్ చేశారు, అంత మాట చూశారు. నర్సులు వచ్చేవారు, డాక్టర్ గారు 2 సార్లు వచ్చారు. ఏమైందంటే గుండు కొంచెం ఆగింది, మనము మొత్తం వల్ల ఆగిందని చెప్పారండి. అదేంటంటే కొంతమందికి అలాగే వెళ్ళి వస్తుందమ్మా, కంగారు పడవలసిన పని లేదు, మాకు సాధ్యమైనంత మట్టికి చేస్తున్నాము, నీ బిడ్డ నీకు క్షేమంగా ఇస్తామన్నారండి. అక్కడికే బరితలాడానండి నేను. ఏమీ కాదమ్మా అన్నారండి. 10 మంది ఏకమయ్యో కుమ్మేసినా సరే నా ఆడపడుచు అక్కడ బయటకు రాలేదు బాబు. ఊపిరి లేదు బాబు. నా ఆడపడుచుని ఏం చేశారో తెలియదు బాబు. నా ఆడపడుచు నిన్న అంత మాట పడిగాబులు కాసుకున్నాను నేను. అబద్ధం గారు మంగాదేవి గారు మొన్న కల్పించి రావడం జరిగిందండి. ఈ హాస్పిటల్ సైతర్ హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ కోసమని వచ్చాము. ఆవిడకి ఏమి గర్భ కంప్లైంట్ ఉందన్నారు. సరే అని టెస్టులు అన్ని చేయించామని టెస్టులు అమలాపురం కూడా పంపించారు. అమలాపురం టెస్టులు కూడా బాగానే వచ్చాయి, ఇక్కడ టెస్టులు కూడా బాగానే వచ్చాయి. మొత్తం మీద గవర్నమెంట్ టెస్టులు చేస్తూనే ఉన్నారు. ఈ టెస్టులు అన్నీ బాగానే జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆపరేషన్ అన్నారు. రాత్రి వచ్చి మేము జాయిన్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత డాక్టర్ గారు మత్తిచ్చామన్నారు. సరే అంటే మేము ఆపరేషన్ అయిపోతుంది కదా అని బయట అందరూ వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఇలాగా మత్తిచ్చిన తర్వాత హార్ట్ ఆగిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మేమందరం కూడా కుటుంబం అంతా కూడా మంచి తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. చిన్న పిల్లలు, భర్త ఏమీ తెలియదు, ఆవిడేమో చేయించుకుని వచ్చింది. 5 లక్షల వేదాకా అయింది. చాలా ఖర్చు పెట్టుకుని ఉన్నారు. దానికి సరైన న్యాయం చేయాలని ఇబ్బందులో ఉన్నారు. సరే ఈ యొక్క యాజమాన్యం ఈ అమ్మాయికి కుటుంబానికి కూడా సరే న్యాయం చేయాలని యాజమాన్యం కోరుతున్నాం. అడ్డుకొలం గ్రామస్తులు కనిగట్ల మంగాదేవి గారు మృతి పట్ల మరి సంతాపం తెలియజేసుకుంటూ మరి వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా సంతాపం తెలియజేసుకుంటున్నాం. మరి ఆపరేషన్ నిమిత్తం మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇది ఆపరేషన్ థియేటర్లో వెళ్ళిన తర్వాత మరి మత్తిచ్చిన తర్వాత మరి ఆమె మరి ప్రాణాలు కోల్పోవడం జరిగిందని చెప్పేసి మరి డాక్టర్లు చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ మరి యాజమాన్యం మరి ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. మరి ఆ భర్త కూడా చాలా అమాయకుడు. మరి పనిచేసి మరి కుటుంబాన్ని పోషించేటువంటి విధానం కూడా లేదు. మరి వాళ్ళకి పిల్లలు ఆర్థికమైనటువంటి కుటుంబం. మరి ఆ కుటుంబాన్ని మరి ఈ హాస్పిటల్ యాజమాన్యం వారు మరి తగినంత న్యాయం చేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను.